భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రంజాన్ పండుగ సందర్భంగా కొత్తగూడెం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సహోదరులు పాల్గొన్న ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మరొక సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు ముస్లింలు అందరికీ రాబోయే రోజుల్లో మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పేద ముస్లింలు దళితుల కంటే పేదరికంలో ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లులో నాన్ ముస్లిములు కూడా ఉండే అవకాశం కల్పించాడాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 6,000 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయని తెలిపారు. ముస్లింల సంక్షేమం కోసం కృషి తనవంతు చేస్తానన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని మసీదులు, కబరస్థాన్లు, ఉర్దూ ఘర్ అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ముస్లింలతో తనకు ఎంతో అనుబంధ ఉందని అందరికీ పవిత్ర రంజాన్ మాసం ఈద్ ముబారక్ తెలిపారు. وأرسل فيهم ملائكة لتبليغ سلامه على كافة أهل الحق. الحمد لله الذي خلق الإنسان وانتقى له الرزق. तरबियत हमें करता है कि अल्लाह का खौफ इख्तियार करें और जो चीज़ें हम इस महीने में दुआ भी करते हैं कि अल्लाह ताला हमारी इबादतों को कबूल फरमाए, इस महीने को हमारी मग़फ़िरत కొత్తగూడెంలో పాల్వంచలో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఈనాటికి కూడా పేదరికంలో ఉన్నారు. పేరుకు మాత్రం నవాబులని అంటారు, ఆచరణలో వచ్చేసరికి ఇప్పటికీ టైర్లు బాగు చేసిన టీ హోటల్లో కానీ లేకపోతే ఇతర ఎక్కడున్నా సరే గిఫ్ట్ మిషన్లు కానీ ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో బాగు చేయడం కోసం వాళ్ళకి ప్రత్యేక సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ముస్లిం సోదరులకి. అదేవిధంగా ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మారుస్తూ కేంద్రంలో చట్టం వస్తుంది. అది అత్యంత ప్రమాదకరమైన చట్టం. మన భారతదేశ లౌకిక సాంప్రదాయాలకు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి చట్టం. దాన్ని కూడా ఆపేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా మన ముస్లిం సోదరులకి ఏ కష్టం వచ్చినా కలిసిమెలిసి అందరం ఉండాలి. ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, సిఖ్స్ అయినా, పార్సీకులైనా అందరూ కూడా కలిసి ఉంటేనే మన భారతదేశం. ఇది అనేక పువ్వులతో కూడినటువంటి ఒక మాల లాంటిది భారతదేశం. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఉండే మంచి సాంప్రదాయం మనకి. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో మొదటి నుంచి కూడా కలిసిమెలిసి ఉండే సాంప్రదాయం ఉంది. ముస్లిం సోదరులందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.